పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అక్రమ వలసదారులను వెనక్కి పంపడంపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా ఓ భారతీయ విద్యార్థిని అమెరికా అధికారులు చేతులు వెనక్కి కట్టి సంఖ్యలు వేసి నేలకు అదిమి పట్టిన అమానుష ఘటన వెలుగు చూసింది. అమెరికాలోని న్యూజెర్సీలో నేవార్క్ విమానాశ్రయంలో జరిగిన ఈ దారుణంపై భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ బాట్స్ ఏఐ అనే సంస్థ ప్రెసిడెంట్ గా ఉన్న ఎన్ఆర్ఐ కునాల్ జైన్ ఈ ఘటన తాలూకు వీడియోని షేర్ చేశారు. విమానాశ్రయంలో ఓ భారతీయ యువ విద్యార్థికి నేరస్తునిలా బేడీలు తగిలించి తిప్పి పంపడం చూశాను. కలలు సాకారం చేసుకోవడానికి ఆ యువకుడు ఈ దేశానికి వచ్చాడు, అంతేకాని ఎవరికి హాని చేయడానికి కాదు. ఆ అబ్బాయి ఏడుస్తుంటే కూడా నేను ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయాను. నా గుండె పగిలిపోయినట్లు అనిపించింది. నిజంగా ఇది మానవ విషాదమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహాల ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయన్నారు. వీసా లభించిన మర్నాడే ఉదయం అమెరికాలో అడుగు పెడుతున్న ఈ పిల్లలు తమ రాకకు కారణాలేమిటో సేహతుకంగా అధికారులకు చెప్పలేకపోతున్నారు. దీంతో వారిని నేరస్తుల్లా చూస్తూ అదే రోజు సాయంత్రం విమానంలో తిప్పి పంపుతున్నారని తెలిపారు. జైన్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేనేమి పిచ్చివాడిని కాదు, నన్ను అధికారులు పిచ్చివాళ్ల మార్చాలని చూస్తున్నారంటూ ఆ యువకుడు అరవడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అక్రమ వలసదారుల నుండి లాస్ ఏంజల్స్ కు విముక్తి కలిగిస్తామని, వలసదారుల ఉద్యమాలను అణిచివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సెక్రటరీ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ క్రిస్టి నియోమ్ ని ఆయన ఆదేశించారు. వలసదారుల బారి నుండి నగరానికి స్వేచ్ఛ కల్పించాలని పేర్కొన్నారు. అమెరికాలో ఒకప్పుడు గొప్ప నగరంగా ఉన్న లాస్ ఏంజల్స్ అక్రమ వలసదారుల దండయాత్ర, నేరస్తుల ఆక్రమణలతో నిండిపోయింది. ఇప్పుడు హింసాత్మక తిరుగుబాటుదారులు ఫెడరల్ ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. అంతేకాదు, మనం చేపట్టిన బహిష్కరణ కార్యకలాపాలు నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారని ట్రంప్ స్పష్టం చేశారు. విదేశాంగ విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అమెరికాలో ప్రయాణించకుండా 12 దేశాల పౌరులపై నిషేధం విధించింది. మరో 7 దేశాల పౌరుల ప్రవేశాలపై కఠిన ఆంక్షల వేటు వేసింది. ఈ ఆదేశాలు ఈ నెల 10 నుండి అమల్లోకి వస్తాయి. దీని ప్రభావం ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలపైన అధికంగా పడనుంది. నిషేధం వేటు పడిన దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మయన్మార్, చాద్, కాంగో, గనియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సుడాన్, యోమన్ ఉన్నాయి.